హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవంగా ఉన్నాను. మీరును క్షేమంగా సజీవంగా ఉన్నట్లయితే ప్రభువుకు మహిమ చెల్లించండి, ప్రభువుకు ఘనత చెల్లించండి. నేను క్షేమంగా సజీవంగా ఉన్నందుకు ప్రభునామానికి మహిమ ఘనత చెల్లిస్తున్నాను నా తరఫు నుండి. ప్రభువుకు ఈరోజు మనం సజీవంగా ఉన్నందుకు కృతజ్ఞత తెలుపని బిడ్డలు ఎవరైనా ఇంకనూ ఉన్నట్లయితే ప్రభువుకు ఉదయకాలం కృతజ్ఞతలు చెల్లించండి. వీడియో చూసే అవకాశాన్ని మీకు ఇచ్చాడు ప్రభు, ప్రభువుని గణపరిచే అవకాశాన్ని నాకు ఇచ్చాడు యేసయ్య కాబట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఉదయకాల వాగ్దానం నేను చదువుతాను. ప్రభు నాకు ఇచ్చి వాగ్దానం, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను. మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా స్వీకరించి హృదయం కలిగి ఉన్నట్లయితే స్వీకరించగలరు, మీ హృదయంలో భద్రపరచుకోనగలరు అని గుర్తు చేస్తున్నాను. ప్రభు నామమును తెలిసిన వారు, రక్షణలో ఉన్న వారికి తెలియజేస్తున్నానండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ప్రభు ఈ దినం మీతో మాట్లాడునుగాక, మిమ్మల్ని దర్శించునుగాక. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరైతే చేసుకుంటున్నారో అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నూతనమైన ఫంక్షన్స్, యానివర్సరీస్, నూతనమైన ఇంకా ఏమైనా మనుషులకు సంబంధించి నూతనంగా మేలు కొరకై జరిగే కార్యక్రమాలన్నింటినీ ప్రభువు దీవించునుగాక. జన్మించిన చంటి బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు దయచేయునుగాక అండి. ప్రార్థన భారంతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించగలరు అని గుర్తు చేస్తున్నాను. భారతీయ ఛానల్ డైలీ చూస్తున్నట్లయితే చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయగలరు అని కోరుతున్నాను. నైట్ డ్యూటీ ఎంతమంది చేసేవారో ఒకసారి కమెంట్లో చెప్పగలరు. నైట్ డ్యూటీ చేయడానికి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చింది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. నైట్ డ్యూటీ ఎంతమంది చేయడానికి ఇష్టపడతారు? నైట్ డ్యూటీ ఎంతమంది చేస్తున్నారు నాకు తెలియజేయండి. ఎందుకంటే ప్రపంచమంతా నిద్రిస్తూ ఉంటుంది, కానీ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు మేల్కొని, అంటే నైట్కి గుడ్ బై చెప్పేసి మార్నింగ్కి వెల్కమ్ చెప్తారు. అట్లా మేల్కొని ఉండడం అది ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది. ఇంతకుముందు నేను నైట్ డ్యూటీ చేసేటప్పుడు అలా ఫీల్ అయ్యేదాన్ని. మరి మీరు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఎంతో భారంగా ఫీల్ అవుతున్నారా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? నైట్ డ్యూటీ చేసేటప్పుడు హ్యాపీనెస్ నాకు ఉండేది. ఇప్పుడు ప్రభు శక్తి లేక నేను